ఇవాళ నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. 53వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న దేవరకొండ సుజాత నూతన మేయర్ గా లాంఛనం కానుంది. అయితే రాజకీయ ఒత్తిడి, అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 14న మాజీ మేయర్ శ్రవంతి రాజీనామా చేయగా 70 రోజుల పాటు ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనసాగారు. క్రమంలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వాలని గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వరుస నిరసనలు వెలువెత్తాయి. దీంతో ఈ నెల 12న మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు మేయర్ ఎన్నికకు ప్రత్యేక అధికారిగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. మొత్తానికి నగర మేయర్ ఎన్నిక మరి కాసేపట్లో లాంఛనంగా కూడా కొనసాగబోతుంది. మొన్నటి వరకు పోట్లూరి శ్రవంతి ఉన్నది. పోట్లూరి శ్రవంతి అవిశ్వాసం తీర్మానానికి ముందు కూడా ఆమె రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ప్రధానంగా కూడా 70 రోజుల పాటు ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆ రూప్ కుమార్ యాదవ్ లాంఛనంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఆయన ఉండడంతో ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే ఈ రోజు 10 గంటలకు ఇది నూతన మేయర్ ని ఎన్నుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రధానంగా కూడా 54 డివిజన్లు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. అందులో ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నటువంటి ఈ యొక్క మేయర్ పదవికి పోట్లూరు శ్రవంతి గిరిజన మహిళ మొన్నటి వరకు 4 ఏళ్లు పనిచేశారు. మరి ఇప్పుడు 54వ డివిజన్ సంబంధించినటువంటి 53వ డివిజన్ సంబంధించినటువంటి దేవరకొండ సుజాతను లాంఛనంగా కూడా ఎన్నుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మరో మహిళ ఎన్నుకుంటేనే బాగుంటుందని కూటమి నేతలు ఇప్పటికే పొంగూరు నారాయణ మంత్రి అయి ఉండొచ్చు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, సో వీళ్ళిద్దరి యొక్క సహకారం, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క ముగ్గురు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే మరో మహిళకి ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే 53వ డివిజన్ సంబంధించినటువంటి దేవరకొండ సుజాత గిరిజన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఈ యొక్క మేయర్ సంబంధించినటువంటి పీఠాన్ని ఆమెకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే నగర మేయర్ కు సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. దీనికి ప్రత్యేక అధికారిగా కూడా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించబోతున్నారు. కమిషనర్ అదేవిధంగా ఓబులేస్ కూడా ఉండబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొత్త మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వాలని గత కొంతకాలంగా కూడా గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వరుస రిలే నిరాహార దీక్షలు, ఆమర నిరాహార దీక్ష చేపట్టడంతో ఒక్కసారిగా కూడా ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉత్కంఠంగా ఉండబోతుందనే ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఉత్కంఠం ఉండదనేది మాత్రం మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ మెజార్టీ కూటమి ప్రభుత్వానికి ఉండడంతో ఒక్కసారిగా కూడా ఇది మేయర్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఎస్టీ రిజర్వ్ ఉన్నటువంటి మహిళ 53వ డివిజన్ లో ఎవరైతే సుజాత ఉన్నారో దేవరకొండ సుజాతకు లాంఛనంగా కూడా ఆమెకి అందరూ కూడా మద్దతు ఇవ్వడంతో ఆమె ఈ రోజు ఈ యొక్క ఎన్నికలో ఆమె విజయవంతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం దీన్ని కైవసం చేసుకోబోతుంది. థ్యాంక్ యూ నరేష్.